అల్ఫలా యూనివర్సిటీకు ఓనర్ జావేద్ అహ్మద్ సిద్దికీ యొక్క బంగళాను కూల్చడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నవంబర్ 10th ఢిల్లీ బ్లాస్ట్ చేసిన డాక్టర్ ఉమర్ ఇంటిని లేపేసిన విషయం మనందరికీ తెలుసు. భారతదేశంలో బుల్డోజర్స్ బిజినెస్ పెరగనుంది. ఉగ్రవాదం చేసిన అందరి ఇళ్లను లేపేస్తారు. ఢిల్లీ బ్లాస్ట్ వెనక ఉన్న 200 మంది డాక్టర్స్ ఇంటిని నేలమట్టం చేయనున్నారు. సింధూర్ 1.0లో బ్రహ్మోస్ విరుచుకుపడితే ఈసారి బుల్డోజర్స్ విరుచుకుపడనున్నాయి. ఈ ఆర్టికల్ ఒకసారి చూడండి. అహ్మద్ సిద్దికీ బంగ్లా మధ్యప్రదేశ్లోని మావ్ అనే ఊరిలో ఉంది. MHOW ఒక బేస్మెంట్ 4 ఫ్లోర్స్ ఉన్న బంగ్లాలో సిద్దికీ అని ఇతని బ్రదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. మావ్ కంటోన్మెంట్ బోర్డు 3 రోజులు గడువిచ్చి ఇంటిని ఖాళీ చేయమని హెచ్చరించింది. ఖాళీ చేయలేదు అంటే బలవంతంగా ధ్వంసం చేయాల్సి వస్తుంది అనే హెచ్చరికలను జారీ చేశారు. మావ్ కంటోన్మెంట్ ఇంజనీర్ అయిన హరికృష్ణ గారు ఏమంటున్నారు అంటే 1997లో ఈ బిల్డింగ్ను ఇల్లీగల్గా కట్టారంట. ఈ బిల్డింగ్ అహ్మద్ ఫాదర్ పేరు పైనే రిజిస్టర్ అయి ఉంది. ఫాదర్ చనిపోయారు. యాజ్ పర్ రూల్స్ 2 ఫ్లోర్స్ ను మాత్రమే కట్టాలి. బట్ అల్ఫలా యూనివర్సిటీ ఓనర్ 4 ఫ్లోర్లు కట్టుకున్నాడు. బిల్డింగ్ రినోవేషన్ తండ్రి పేరు నుండి తన పేరుకి మార్చుకున్న తర్వాతే చేయాలి. బట్ రినోవేషన్స్ ను చేసేసాడు. సో ఇంటిని ధ్వంసం చేయనున్నారు. బుల్డోజర్ యాక్షన్ తీసుకొనున్నారు. యాక్చువల్లీ అఫీషియల్గా 2 ఫ్లోర్స్ 4 ఫ్లోర్స్ అంటున్నారు. బట్ యాక్చువల్ రీజన్ ఇది కాదు. యాక్చువల్ రీజన్ అహ్మద్ సిద్దికీ ఫరీదాబాద్లో నడిపే అల్ఫలా యూనివర్సిటీ నుండి ఉగ్రవాద డాక్టర్స్ బయటకు వస్తున్నారు. ఢిల్లీ బ్లాస్ట్ చేసిన డాక్టర్ ఉమర్, చేయించిన డాక్టర్ షహీన్ షహీద్, పోస్టర్స్ అంటించిన అహ్మద్ రాథేర్ వీళ్ళందరూ అల్ఫలా యూనివర్సిటీ హాస్పిటల్స్లో చదువుకున్నవారు లేదా పనిచేస్తూ ఉన్నవారు. మనలలో చాలామంది వీళ్ళను ఎందుకు డాక్టర్స్ అని పిలుస్తున్నారు, లోఫర్స్ అని పిలిచండి అంటున్నారు. కావాలనే డాక్టర్స్ అని పిలుస్తున్నారు. అప్పుడే కదా వైట్ కాలర్ ఉగ్రవాదం వెలుగులో వస్తుంది. ప్రజల మైండ్లో ఇది ప్రింట్ అవుతుంది. MBBS MD చదువుకున్న డాక్టర్స్ కూడా బ్రెయిన్ వాష్ అవుతున్నారు అనే విషయాలు ప్రజల మైండ్లో ప్రింట్ అవ్వాలి అని చెప్పే పదే డాక్టర్స్ అని పిలుస్తున్నా. ఇప్పుడు అల్ఫలా యూనివర్సిటీ యొక్క ఉగ్రవాద భాగోతం గురించి మాట్లాడతా. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ED రంగంలో దిగిందండి. అహ్మద్ సిద్దికీను సెక్షన్ 19 PMLA కింద అరెస్ట్ చేశారు. 13 రోజులు రిమైండ్లో పెట్టి విచారిస్తున్నారు. గ్రిల్లింగ్ చేస్తున్నారు అనమాట. ED ప్రకారం అల్ఫలా యూనివర్సిటీ దగ్గర NAC రిజిస్ట్రేషనే లేదు. NAC అంటే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్. NAC సర్టిఫికేషన్స్ లేకుండానే, క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకుండానే కాలేజ్ను నడుపుతున్నారు. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అంటే UGC నుండి అక్రిడేషన్ కూడా లేదు. అల్ఫలా కేవలం సెక్షన్ 2F అంటే ప్రైవేట్ యూనివర్సిటీగా రిజిస్టర్ అయింది. అయితే అహ్మద్ సిద్దికీ ఇన్ని రోజులు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ను మోసం చేశాడు. NAC UGC రిజిస్ట్రేషన్ కాలేజ్ అని చెప్పి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ను ట్రాప్ చేసి అడ్మిషన్స్ చేయించుకున్నాడు. ఫాల్స్ అండ్ ఫేక్ సర్టిఫికేషన్ చూపించాడు. పేరెంట్స్ ద్వారా 415 కోట్లు దోచుకున్నాడు. దిస్ ఈజ్ యాక్చువల్లీ అండ్ స్కామ్. అహ్మద్ సిద్దికీ యొక్క బ్యాంక్ అకౌంట్స్లో దాదాపు 700 crores అనేవి మిస్యూజ్ అయినట్లు తెలుస్తున్నాయి. ఇప్పుడు ED సిద్దికీ చిట్టా మొత్తం తీస్తోంది. పేరుకి అల్ఫలా యూనివర్సిటీ, సో కాల్డ్ చారిటబుల్ ట్రస్ట్. అక్కడ చారిటీ ఏమీ లేదు. అరబ్ దేశాల నుండి వచ్చే ఫండ్స్ను ఫ్యామిలీ అకౌంట్స్కు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. కాలేజ్లో హోటల్స్ అండ్ క్యాంటీన్ రెనోవేషన్ మొత్తం ఫ్యామిలీ మెంబర్సే చూసుకుంటున్నారు. సిద్దికీ షెల్ కంపెనీస్ను నడుపుతున్నాడు. మనీ లాండరింగ్ చేస్తున్నాడు. 1 కాదు 2 కాదు 116 కేసెస్ ఇతని పైన వచ్చాయి. అల్ఫలా ఫండ్స్ను ఢిల్లీ కార్ బ్లాస్ట్లో వాడారా అనే దాని మీద కూడా విచారణ జరుగుతుంది. ఢిల్లీ, హర్యానా, UP పోలీసులు, ED, NIA ఇలా దాదాపు 800 మంది అల్ఫలా యూనివర్సిటీకు పోస్ట్ మార్టం చేస్తున్నారు. ఈ డాక్టర్లు పేషెంట్స్ పై పోస్ట్ మార్టం చేయడం కాదు. ఇప్పుడు పోలీసులు, NIA అధికారులు లిటరలీ హార్డ్ కోర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. దాదాపు 200 మంది స్టూడెంట్స్ అండ్ డాక్టర్స్ను విచారిస్తున్నారు. ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత అల్ఫలా యూనివర్సిటీ నుండి ప్రొఫెసర్స్, ఫ్యాకల్టీస్ అండ్ డాక్టర్స్ మిస్ అవుతున్నారంట. ఎక్కడికో పారిపోతున్నారంట. చెరువులో ఫోన్స్ను పడేసి తట్టాబేడ సర్దుకొని పారిపోయారంట. డాక్టర్ నిసార్ ఉల్ హసన్ అనే వ్యక్తి, ఇతను ప్రొఫెసర్ ఇన్ మెడిసిన్, చాలా పెద్ద వ్యక్తి. ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత మనిషి పత్తానే లేడు. ఇతను జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులతో లింక్స్ కలిగి ఉన్నాడు. ఇతన్ని JNKలో డిస్మిస్ చేస్తే అల్ఫలాలో జాయిన్ అయ్యాడు. పేరు మార్చుకొని తప్పుడు డిగ్రీ చూపించి మార్ఫింగ్ చేసి అల్ఫలాలో జాయిన్ అయ్యాడు. నవంబర్ 10th ఢిల్లీ బ్లాస్ట్ చేసిన డాక్టర్ ఉమర్ అనంతనాగ్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో సీనియర్ డాక్టర్గా పనిచేసేవాడు. ఒక రోగికి తప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చి రోగినే చంపేశాడు అని చెప్పి డిస్మిస్ చేశారు. కట్ చేస్తే ఉమర్కు అల్ఫలా యూనివర్సిటీ ఆశ్రయం ఇచ్చింది. డాక్టర్ షహీన్ షహీద్ను చాలా హాస్పిటల్స్ డిస్మిస్ చేశారు.
గణేష్ శంకర్ విద్యార్థి మెడికల్ కాలేజ్లో డాక్టర్ షహీన్ షహీద్ను మెడ పట్టి గెంటేశారు. కట్ చేస్తే షహీన్ షహీద్ ఈజ్ ఇన్వైటెడ్ ఇంటూ అల్-ఫలా యూనివర్సిటీ. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే అల్-ఫలాలో జాయిన్ అయిన డాక్టర్స్ అండ్ ప్రొఫెసర్స్ ప్రీవియస్ కంపెనీస్లో ఎన్ఓసి లేకుండానే జాయిన్ అయ్యారంట. అల్-ఫలా అనేది ఒక యూనివర్సిటీనా లేదా ఒక బ్రోకర్ హౌసా? వితౌట్ ఎన్ఓసి సర్టిఫికేట్ ఒక డాక్టర్ లేదా ప్రొఫెసర్స్ను ఎలా జాబ్లో జాయిన్ చేసుకుంటున్నారు? డాక్టర్ షహీన్ షహీద్ జైషే మొహమ్మద్ ఉమెన్ వింగ్ అయిన జమాతే మొమినాత్ ఇండియన్ బ్రాంచ్కు లీడర్. అంటే పాకిస్తాన్లో జమాతే మొమినాత్ ఉంటుంది, ఇండియాలో ఈవిడ ఇండియన్ బ్రాంచ్ అండ్ ఇండియన్ లేడీస్కు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈవిడ ఇంకొక 19 మంది లేడీ డాక్టర్స్ అండ్ స్టూడెంట్స్ యొక్క బ్రెయిన్ వాష్ చేసిందంట. ఆ 19 మందిని ఎన్ఐఏ వెతుకుతోంది. సర్చ్ ఈజ్ ఆన్ గోయింగ్ అండి. అందరి ఇంటి అడ్రస్ను నోట్ డౌన్ చేసుకుంటున్నారు. ఎవరెవరైతే ఉగ్రవాదులతో లింక్ అయి ఉన్నారో, ఉగ్రవాదులకు సహాయం చేశారో అటువంటి వారి ఇళ్లను మొత్తాన్ని లేపేనున్నారు. బై ద వే, షహీన్ షహీద్ కార్లో ఒక రైఫిల్, కార్ట్రిడ్జెస్ అనేవి దొరికాయంట. డాక్టర్ దగ్గర సెటస్కోప్ ఉండాలి, కానీ ఈ లోఫర్స్ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. శ్రీనగర్ డాక్టర్ అహ్మద్ రాతేర్ దగ్గర AK-47 రైఫిల్ దొరికింది. డాక్టర్ ముజమిల్ దగ్గర కలాష్నికోవ్ దొరికింది. అమోనియం నైట్రేట్ టైమర్స్ దొరికాయి, ఎక్స్ప్లోజివ్స్ దొరికాయి. హైదరాబాద్ మెంటల్ డాక్టర్ అహ్మద్ దగ్గర 2 పిస్టోల్స్, ఒక బ్యారెట్, 30 రౌండ్స్ బుల్లెట్స్ దొరికాయి. హైదరాబాద్ డాక్టర్ను కూడా మొన్న బిష్నోయ్ మనుషులు సబర్మతి సెంట్రల్ జైల్లో చితగా బాధిన విషయం ఆల్రెడీ చెప్పా కదా. సీరియస్గా చెప్తున్నా, ఈ ప్రొఫెషనల్ టెర్రర్ మాడ్యూల్ అనేది డాక్టర్స్ వరకే పరిమితం కాలేదు. ఇంజనీరింగ్ యూనివర్సిటీ, లా యూనివర్సిటీలు, ఇలా అన్ని ఎడ్యుకేషనల్ ఎస్టాబ్లిష్మెంట్పై నిఘాను పెంచాలి. అల్-ఫలా ఓనర్ అహ్మద్ సిద్దికీ ఇంటిని ఇంకొక 3 రోజుల్లో లేపేయనున్నారు. ఇతనిపై ఎన్నో కేసెస్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇతను యూనివర్సిటీ యొక్క ఫినాన్స్, ఐటీల అన్ని డిపార్ట్మెంట్ను కంట్రోల్ చేస్తున్నాడంట. పేరుకు మాత్రమే ఇది ఒక చారిటబుల్ ట్రస్ట్, అంటే ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి, బట్ ఇతను ఫ్రీగా ఏదీ చేయడం లేదు. ఎన్నో లూప్ హోల్స్ ఉన్నాయి. పాకిస్తాన్తో ఇతనికి లింక్స్ ఉన్నాయి అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ డాక్టర్ మాడ్యూల్ను పక్కన పెడితే జైషే మొహమ్మద్ అండి ఏం చేస్తోందంటే ఒక ఫిదాయిన్ అటాక్కి 6300 పాకిస్తానీ రూపీస్ ఫండింగ్ని కలెక్ట్ చేస్తోంది అనమాట. ఎలాగైతే హమాస్ ఇజ్రాయెల్పై యుద్ధం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఫండింగ్ను కలెక్ట్ చేస్తోందో సేమ్ అదే తరహాలో పాకిస్తాన్లో ఉన్న జైష్ అండ్ లష్కరే ఉగ్రవాద సంస్థలు ఎవరైనా 6300 రూపీస్ ట్రాన్స్ఫర్ చేస్తే ఒక సూసైడ్ బాంబింగ్ ఇండియాలో చేస్తారు అన్నమాట. ఒక ప్యాకేజ్ లాగా ఫండింగ్ను కలెక్ట్ చేస్తున్నారు. ఎక్కడో లిబియాలో ఉన్న ఒక వ్యక్తి 6300 రూపీస్ లేదా 7000 పాకిస్తాన్ రూపీస్ ఫండ్ చేశాడు అనుకోండి, న్యూఢిల్లీలో లేదా అహ్మదాబాద్లో ఒక ఫిదాయిన్ అటాక్ చేస్తారు అనమాట. ఈ విధంగా ప్యాకేజ్ మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే రానున్న రోజుల్లో బంగ్లాదేశ్ అనేది మనకు చాలా పెద్ద థ్రెట్ అవ్వనుంది. యాక్చువల్లీ ఏం జరిగింది అంటే లాస్ట్ ఇయర్ ఆగస్టులో ఎప్పుడైతే స్టూడెంట్ ప్రొటెస్ట్ జరిగాయో, షేక్ హసీనాను గెంటేశారో, జమాతే ఇస్లామీ, అన్షరుల్లా బాంగ్లా ఇటువంటి గ్రూప్స్ అన్నీ బంగ్లాదేశీ యువతలో ఒక విషయాన్ని నింపారు. ఆ విషయం పేరేంటి అంటే షేక్ హసీనా వెనక భారత్ ఉంది, షేక్ హసీనా హిందువులకే కొమ్ము కాస్తుంది, షేక్ హసీనా మనకు శత్రువు లాంటిది, షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇచ్చింది, సో మీకు అగెన్స్ట్గా భారత్ ఉంది అని చెప్పి షేక్ హసీనాను భారత్తో లింక్ చేసి భారత్ పైన బంగ్లాదేశీ యువతలో విషయాన్ని నింపారు. బంగ్లాదేశీ యువతను రాడికలైజ్ చేస్తున్నారు. సో వెస్ట్ బెంగాల్, నార్త్ ఈస్ట్ నుండి ఎంతోమంది బంగ్లాదేశీలు భారత్లో చొరబడుతున్నారు. సో వీళ్ళు డెఫినెట్గా రాడికలైజ్ అయ్యి భారత్పై ఉగ్రవాదం చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మనకు రానున్న థ్రెట్ పాకిస్తాన్, చైనా కాదు, చాలా పెద్ద అండర్ రేటెడ్ థ్రెట్ ఈజ్ బంగ్లాదేశ్ అండి. 1971 తర్వాత బంగ్లాదేశీ యువతలో పాకిస్తానీల పట్ల అసహ్యం ఉండేది. క్రమక్రమంగా ఒక రిలీజియన్ పేరు మీద వీళ్ళందరూ బంగ్లాదేశీ యువతను భారత్కు వ్యతిరేకుల్ని చేశారు. ఢిల్లీ బ్లాస్ట్కు లింక్స్ ఢాకాలో ఉన్నాయి. అన్షరుల్లా బాంగ్లా, జమాతే ఇస్లామీ యొక్క ఉగ్రవాదులు ఎక్స్ప్లోజివ్స్ను ట్రాన్స్ఫర్ చేశారు అంటున్నారు. అండ్ ఢాకాలోనే ఈ ఆపరేషన్ యొక్క ప్లానింగ్ జరిగింది అంటున్నారు. లష్కరే తైబా యొక్క మెయిన్ చీఫ్ అయిన సైఫుల్లా సైఫ్ ఆపరేషనల్ గైడెన్స్ను ఢాకాలో ఉన్న ఉగ్రవాద సంస్థలకే ఇచ్చాడు అంటున్నారు. ఈ డాక్టర్ నెట్వర్క్ ట్రైనింగ్ ఇచ్చింది కూడా సయ్యద్ అనబడే ఒక అన్షరుల్లా బాంగ్లా టీంకు చెందిన ఒక సభ్యుడే అంటున్నారు. ఐఈడీను ఎలా చుట్టాలి అని ఢాకా నుండి వచ్చిన ఎక్స్పర్ట్సే ట్రైనింగ్ ఇచ్చారు అంటున్నారు. ఢాకా నుండి కూడా ఫండ్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. సో ఈ విధంగా 2 ఫ్రంట్ వార్కి పాకిస్తాన్ సిద్ధమవుతోంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇలా ఇళ్లను ధ్వంసం చేయకూడదు, ఇది తప్పు, రాజ్యాంగానికి వ్యతిరేకమని కొంతమంది కమెంట్స్ పెడుతూ ఉంటారు.
అలా ఎలా ధ్వంసం చేయగలరు వితౌట్ ఎనీ ప్రూఫ్స్ అంటూ ఉంటారు. ఎవరైనా భారత్లో ఉగ్రవాదం చేస్తే ఇలాంటి ట్రీట్మెంటే ఇవ్వాలి, అప్పుడే వీళ్ళు కరెక్ట్ అవుతారు. ఎందుకంటే ఈ ఉగ్రవాదులకి ఎంతో కొంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. తమ పిల్లల్ని ఉగ్రవాదం నుండి కాపాడే బాధ్యత పేరెంట్స్ది. పేరెంట్స్ సక్రమంగా లేకపోతే పిల్లలు అటువైపు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇలా ఇంటిని కూలిస్తేనే పేరెంట్స్ జాగ్రత్త పడతారు, తమ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. లేదు అంటే వీళ్ళు సామాన్య ప్రజల్ని లెక్క లేకుండా చంపుకుంటూ పోతారు. డాక్టర్ ఉమర్ లాస్ట్ వీడియోలో ఏమన్నాడు, సూసైడ్ బాంబింగ్ ఈజ్ మిస్అండర్స్టూడ్ కాన్సెప్ట్ అన్నారు. చాలా అంటే చాలా తప్పుగా మాట్లాడాడు. సూసైడ్ బాంబింగ్ను నార్మలైజ్ చేశాడు. చాలా పెద్ద ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్ మాడ్యూల్ అండ్ నెట్వర్క్ మన చుట్టూ ఉంది, మనం కనుక్కోవాలంతే. ఇప్పుడు డాక్టర్స్ మాత్రమే బయటపడ్డారు. లష్కర్ ఏ తైబా ఆపరేటివ్ ఏమంటాడు అంటే, భారత్లో వీళ్ళు డాక్టర్ నెట్వర్క్, ఇంజనీర్ నెట్వర్క్, లాయర్ నెట్వర్క్, లేబర్ నెట్వర్క్, ఉమెన్ నెట్వర్క్, చిల్డ్రన్ నెట్వర్క్, ఇలా ఎన్నో నెట్వర్క్స్ను ఆపరేట్ చేస్తున్నారంట. ఎక్కడి నుండి ఎవడు బయటకు వస్తాడు అనేది అర్థం కావడం లేదు. సో ఈడీ, ఎన్ఐఏ, రా, ఐబీ వీళ్ళందరూ చాలా ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ, నా కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.